జాతి సంపదను విచ్చలవిడిగా దోచేశాడు. కనుచూపుతో ప్రభుత్వాన్ని శాసించాడు. అంతులేని ఆడంబరాలతో విర్రవీగాడు. కానీ ఏడాది క్రితం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్రమాల కేసులో సిబిఐ గాలానికి చిక్కాడు. ఏడాదిగా చెంచులగూడ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. అక్కడ ఉంటూ కూడా పద్ధతి మార్చుకోని గనుల గజని బెయిల్ కోసం అడ్డదారులు తొక్కాడు. 11 మందిని జైలుపాలు చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితానికి నేటికి ఏడాది పూర్తయింది. బళ్ళారిలో గతేడాది సరిగ్గా ఇదే రోజు గాలిని సిబిఐ అరెస్టు చేసింది. ఓఎంసీ పేరిట ఇనుప ఖనిజం తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన సమీప బంధువు బివి శ్రీనివాసరెడ్డిని కూడా అదే రోజు జైలుకు పంపింది. ఏడాదిలో వివిధ కేసుల్లో గాలి అక్రమాలకు వత్తాసు పలికిన మరో 16 మంది కూడా ఆయన వెనకాలే వెళ్లారు. అరెస్టైన కొద్ది రోజులకే బళ్ళారి నుంచి 5 కోట్ల రూపాయలు లారీలో హైదరాబాద్ కు తరలిస్తూ గాలి సన్నిహితులు అనంతపురం జిల్లాలో దొరికిపోయారు. ఆ డబ్బు శ్రీనివాసరెడ్డిదేనని పోలీసులు తేల్చినప్పటికీ అది ఎక్కడికి తరలిస్తున్నారనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ కేసులోనూ 2 పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి వరకు గాలి జనార్దన్ రెడ్డి అధికారానికి భయపడ్డ కర్ణాటక పోలీసులు అరెస్ట్ అనంతరం పాత కేసులకు బూజు దులిపారు. పెండింగ్ లో ఉన్న 2 వారెంట్లను అమలు చేసి వివిధ కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు. వరుస కేసులు, అనుచరుల అరెస్టుతో ఉక్కిరిబిక్కిరైన గాలి జనార్దన్ రెడ్డి బయటపడేందుకు మరో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. లంచాలతో బెయిల్ పొందేందుకు కుట్ర పన్ని న్యాయ వ్యవస్థకు మకిలి అంటించారు. 4 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆశాభంగం పొందిన గాలి ఏం చేసైనా సరే బెయిల్ ఇప్పించాలని అనుచరులను పురమాయించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. బెయిల్ కోసం 500 కోట్ల రూపాయలతో బేరం మొదలు పెట్టారంటే గాలి సంపాదన ఏ స్థాయిలో ఉందో అన్నది ఇప్పుడు అందరినీ కదిలించిన ప్రశ్న. ఆడంబరాలకు అలవాటు పడ్డ గాలి జనార్దన్ రెడ్డి జైల్లోనూ విలాసవంతంగా గడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారితో పాటు జైలు అధికారులు జనార్దన్ రెడ్డి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ప్రభుత్వానికి రహస్య నివేదిక అందినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే కనీసం మరో 2 గాలిబాట పట్టాల్సి వస్తుందేమో.